వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయి గారిపై జరిగిన దాడిని ఖండిస్తూ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ మరియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు కట్ల రాజశేఖర్ మాదిగ అధ్యక్షతన నిర్వహించగా, ముఖ్య అతిథిగా ఎంఎస్పీ జాతీయ నాయకులు వరంగల్ జిల్లా ఇన్ఛార్జి వంగూరి ఆనందరావు మాదిగ హాజరై మాట్లాడుతూ అక్టోబర్ 7న భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయి గారు బెంచ్ మీద లాయర్ల వాదనలు వింటున్న సమయంలో రాకేష్ కిషోర్ అనే వ్యక్తి షూస్ విసిరి దాడికి పాల్పడ్డాడు. చీఫ్ జస్టిస్ గారి మీద జరిగిన దాడి అనాగరికమైందని, ఈ దాడి ప్రజాస్వామిక స్ఫూర్తి, రాజ్యాంగం మీద జరిగిన దాడిగానే ఉన్నదని, ఈ దాడి సమస్త భారతీయులను దిగ్భ్రాంతికి గురిచేసిందని, దళిత పీడిత వర్గాల ప్రజలను తీవ్ర మనోవేదనకు గురిచేసిందని, అందువల్ల దేశ ప్రజలందరూ ఈ దాడిని ఖండించారు. దళితుడైన బిఆర్ గవాయి గారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కావడం కొన్ని ఆధిపత్య శక్తులు జీర్ణించుకోలేకపోతున్నాయని, అందుకే అహంపూరితంగా ఈ దాడికి తెగబడ్డారని, దాడికి పాల్పడ్డ వ్యక్తి మీద తక్షణమే కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని, దాడి వెనుక ఉన్న శక్తులను గుర్తించి వారికి శిక్షలు పడేలా ఈ ఘటన మీద సమగ్రమైన దర్యాప్తు జరిపించాలని, అందుకోసం సుప్రీంకోర్టులో అనుభవం కలిగిన, ప్రజాస్వామిక దృక్పథం కలిగిన రిటైర్డ్ జడ్జిలను దర్యాప్తు కోసం నియమించాలని, ఇలాంటి ఘటనలు ఉన్నత న్యాయ వ్యవస్థలో పునరావృతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది. అనంతరం స్థానిక కలెక్టర్ కార్యాలయంలోని డిఆర్ఓ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ జాతీయ నాయకులు విల్ప్లస్ సూరన్న, మున్నూరు కాపు, ఎంఎస్పీ వరంగల్ జిల్లా అధ్యక్షులు కళ్లేపల్లి ప్రణయ్ దీప్ మాదిగ, ఎంఎస్ఎఫ్ వరంగల్ జిల్లా అధ్యక్షులు చింతం సిద్దు మాదిగ, డిబిడిపిఎస్ వ్యవస్థాపకులు అందే రవి మాదిగ, ఎంఎస్పీ జిల్లా ఉపాధ్యక్షులు గంగారపు మల్లన్న మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఇనుముల పూర్ణయ్య మాదిగ, ఎంఎస్పీ వర్ధన్నపేట మండల అధ్యక్షులు మల్లేష్ మాదిగ, ఎంఎస్పీ రాయపర్తి మండల అధ్యక్షులు వసపాక కుమార్ మాదిగ, ఎంఆర్పీఎస్ సంఘం మండల అధ్యక్షులు దామెర కిషోర్ మాదిగ, ఎంఆర్పీఎస్ రాయపర్తి మండల నాయకులు ఐత రాజు మాదిగ, ఎంఆర్పీఎస్ వరంగల్ మండల అధ్యక్షులు కన్నెబోయిన ప్రమోద్ మాదిగ, ఎంఆర్పీఎస్ సంఘం మండల ఉపాధ్యక్షులు కట్ల అశోక్ మాదిగ, చాడ కరుణాకర్ మాదిగ, ఎంఆర్పీఎస్ పైడిపల్లి అధ్యక్షులు జన్ను నాని మాదిగ, ఉపాధ్యక్షులు వీర రవి మాదిగ, సుధాకర్ మాదిగ మరియు తదితరులు పాల్గొన్నారు. నా పేరు దత్తరత్న కల్లపల్లి ప్రణయ్ మాదిగ, ఎంఎస్పీ జాతీయ ప్రతినిధి, ఎంఎస్పీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు. ఈరోజు ఇటీవల జరిగినటువంటి పరిణామాలను మొత్తం కూడా దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతూ ఉన్నది. ఏదైతే సుప్రీంకోర్టు జడ్జి గవాయి గారు ఏదైతే ఉందో, ఏదైతే మధ్యప్రదేశ్లోని అజహరా టెంపుల్ దగ్గర విష్ణు విగ్రహం ఏదైతే ఉందో దాని మొండంగా ఉన్నటువంటి దాని మీద అక్కడ ఉన్నటువంటి కిషోర్ గారు సుప్రీంకోర్టుకు ఆ పిల్లు వేయడం జరిగింది. ఆ పిల్లు సెప్టెంబర్ 17వ తారీఖున ఆ పిల్లు మీద విచారణ జరిగింది. అప్పుడు జడ్జి గారు
ఇది సుప్రీంకోర్టు పరిధిలోకి రాదు. ఇది యునెస్కో కింద ఇది యునెస్కో పరిధిలో వస్తుంది. మీరు అక్కడే తెలియజేయాలి, కానీ సుప్రీంకోర్టు దీన్ని మరి మేము మా విచారణ కాదని చెప్పేసి గవాయ్ గారు స్పష్టంగా మీకు ఏదైనా కావాల్సి ఉంటే అదే టెంపుల్ దగ్గరికి వెళ్ళి మీరు న్యాయం అడగండి, అక్కడ వస్తుందేమో, కానీ మేము మాకు సంబంధించింది కాదని చెప్పేసి గవాయ్ గారు సుప్రీంకోర్టులో తేటతెల్లం చేయడం జరిగింది. అది సెప్టెంబర్ 17వ తారీఖు జరిగితే మొన్న అక్టోబరు 6వ తారీఖున ఏదైతే రాకేష్ కిషోర్ ఎవరైతే ఉన్నారో ఈ 20 రోజుల పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మనువాద సిద్ధాంతానికి సంబంధించినటువంటి ఈ దేశంలో ధర్మ సిద్ధాంతము అధర్మ సిద్ధాంతం జరుగుతూ ఉన్నది. ఈరోజు ధర్మ సిద్ధాంతం వైపు మొత్తం దళిత సమాజము మైనార్టీ వర్గాలు మొత్తం కూడా ధర్మ సిద్ధాంతం వైపు ఉన్నది. అధర్మ సిద్ధాంతం వైపు ఏదైతే కుహన రాజకీయ వాదులు ఏదైతే ఉన్నదో కాషాయం మరుగున ఉన్నటువంటి అధర్మ శక్తులు ఏవైతే ఉన్నాయో మేము ఇప్పుడు ఇక్కడి నుంచి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఖబర్దార్, ఈరోజు కుహన రాజకీయ వాదులారా, మీరు ఏదైతే ఉన్నదో ఏదైతే సుప్రీంకోర్టు జడ్జి మీద ఒక 20 రోజుల తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని మార్చడానికి మనువాదుల కుట్రగా మేము భావిస్తూ ఉన్నాము. ఏదైతే బూటుకాలు చేయడము ఏదైతే ఉందో అది 20 రోజుల తర్వాత కొంతమంది కుట్రదారులు చేసినటువంటి పనిని వెంటనే కిషోర్ను అరెస్ట్ చేయాలని చెప్పి రాకేష్ కిషోర్ను వెంటనే అరెస్ట్ చేసి బహిరంగంగా ఉరి తీయాలని తెలియజేస్తూ దేశవ్యాప్తంగా ఈరోజు కృష్ణమాధికారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు ధర్మ వైపు పోరాటం చేయాలని చెప్పేసి ఏదైతే రాజ్యాంగాన్ని మనం కాపాడుకుంటే మనకు రక్షణ ఉంటుందని చెప్పేసి ఈరోజు మొత్తం కూడా తెలంగాణ నేల మీద 2 రాష్ట్రాల మీద ఈ అన్ని కలెక్టర్ కార్యాలయాల ముందు ఉద్యమం జరుగుతూ ఉన్నది. దీనికి రాబోయే రోజులలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు సమాజం మొత్తం కూడా అండగా ఉండి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఉద్యమకారులందరూ కూడా సామాజిక విప్లవం తెలియజేస్తూ ముగిస్తున్నారు. జై మాదిగా, జై మందకృష్ణ మాదిగా. గవాయ్ గారిపై బూటు చెప్పుతో దాడి చేసిన రాకేష్ను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజున జాతీయ స్థాయిలో దేశవ్యాప్తంగా మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు అన్ని జిల్లాల్లో అన్ని జిల్లా కేంద్రాల కలెక్టర్ కార్యాలయాల ముందు నిరసన ప్రదర్శనని ధర్నాను నిర్వహిస్తున్నాం. ఇందులో భాగంగా కృష్ణ మాదిగ గారి ఆదేశాల ప్రకారం ఈ దాడి వెనుకున్న వ్యక్తులు శక్తులు ఎంతటి వారినైనా తక్షణం అరెస్ట్ చేసి చట్టపరంగా కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ దాడి గవాయ్ గారిపై జరిగిన దాడిగా మేము పరిగణించట్లేదు. ఈ రోజున దళితుడైన గవాయ్ గారిని మరి చులకన భావంతో చూస్తూ సమాజంలోనే కొంతమంది అగ్రంగ భావజాలంతో మరి వాళ్ళు ఈ చర్యకు పాల్పడ్డారని మేము స్పష్టం చేస్తున్నాం. అదే రకంగా మరి ఈ రోజున ఈ దాడి జరిగిందంటే ఇది రాజ్యాంగం మీద జరిగిన దాడిగా మేము భావిస్తున్నాం. ఈనాడు ఎంతోమంది సుప్రీంకోర్టు జడ్జీలు మరి ఎంతో తీర్పులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఆ తీర్పులు ఇచ్చిన సందర్భాలలో అనేక పరిణామాలు జరగాల్సిన అవసరం ఉన్నా సరే ఆనాడు ఆ పీఠం పైన అగ్రకుల జడ్జీలు ఉన్నారు కాబట్టి దాడులు చేయడానికి సమాజంలోనే 190% ఉన్న ఈ ఎవరైతే కింది సామాజిక వర్గాలుగా ఉన్న ప్రజలు మరి ఆ స్థాయిలో దాడులు చేయలేదు. మరి ఈ రోజున ఒక సుప్రీంకోర్టు జడ్జి స్థానంలో ఉన్నటువంటి గవాయ్ గారిపై ఈ దాడి చేయటం అంటే ఇది అవమానకరంగా మేము భావిస్తున్నాం. అదేవిధంగా రేపు రాబోయే కాలంలో ఈ దాడి చేసిన అగ్రకుల భావజాలం గల వ్యక్తులకు శక్తులకు తగిన గుణపాఠం చెప్పే రోజు దగ్గరలోనే ఉన్నది. మరి దీన్ని దయచేసి సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఇవాళ భారతదేశ సుప్రీంకోర్టు జడ్జి గారి పైన ఈ దాడిని ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. ఇకవనైనా ఈ అగ్రకుల భావజాలంతో ఎవరైతున్నారో ఈ దాడికి పాల్పడ్డరో వీరు అనుకున్న శక్తుల్ని కఠినంగా శిక్షించి మరి వారికి సరైన గుణపాఠం చెప్పాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం.